రంగారెడ్డి జిల్లాలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కోహెడలో ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ సమీకృత మార్కెట్కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అన్ని రకాల మౌలిక వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ తీసుకువస్తున్నామన్నారు తుమ్మల. రేవంత్ రెడ్డి హయాంలోనే ఈ మార్కెట్ పూర్తవుతుందని తెలిపారు. ప్రతి వినియోగదారునికి అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాట్లు ఇక్కడ చేయబోతున్నామని వెల్లడించారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన వివరాలపై మా ఇన్పుట్ ఎడిటర్ రాములు మరిన్ని వివరాలు అందిస్తారు. రాములు, చెప్పండి, సీఎం పర్యటనపై అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వైశాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా వర్ష పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. జిల్లాలో పర్యటించే సమయంలో ఆ జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, సంబంధిత శాఖల మంత్రులతో కూడా ఆయన పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై, ముఖ్యంగా పాలమూరు ఎత్తిపోతల రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కానీ, ఇతర ప్రాజెక్టుల విషయంలో కానీ అధికారులతో ప్రత్యక్షంగా వెళ్లి ప్రజాప్రతినిధులతో కలిసి, ఆయన అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. నిన్న మన 2 రోజుల పాటు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు. ఇక ఇవాళ, రేపు, ఎల్లుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగే కోయడ పండ్ల మార్కెట్ కు సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితర మంత్రులు కూడా, తదితర ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గడ్డెన్నారం, కొత్తపేటలో ఉన్న అన్న మార్కెట్ ను కోయడకు తరలించారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకి నిర్మాణం వంటి భవనాలు లేకపోవడంతో రేకుల షెడ్డుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని నిధులు కేటాయించి పూర్తి స్థాయి స్ట్రక్చర్ తో పర్మనెంట్ భవనం నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోహెడ పళ్ళ మార్కెట్ లో భవన నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజ చేస్తారు. దాంతో పాటు రేపు ఉప్పల్ నియోజకవర్గం బగాయత్లో స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి నేతృత్వంలో కూడా భారీ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ నగరాన్ని గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 భాగాలుగా ఏదైతే విభజించారో, ఈ నేపథ్యంలో ఈ రోజు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవన నిర్మాణం కోసం రేపు ఉప్పల్ బగాయత్ లో ఇప్పటికే ల్యాండ్ కేటాయించారు. ఆ ల్యాండ్ కేటాయించిన దాంట్లో భవన నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు అంతా కూడా పాల్గొంటున్నారు. ఎల్లుండి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఏర్పాటు చేశారో, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం కోసం, నూతనంగా నిర్మించబోయే భవన నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ఉంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, అదేవిధంగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో కూడా వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిన్న ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. కాబట్టి ఎల్లుండి సాయంత్రం షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ లో ఏదైతే ఈ కార్యక్రమం ఉందో అక్కడ భూమి పూజ కార్యక్రమాలు చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, అదేవిధంగా సంబంధిత శాఖల మంత్రులు, ప్రజాప్రతినిధులు కలిసి భారీ జన సమీకరణ చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టాలా ఏందనే దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తు చేశారు. కాబట్టి నగర శివార్లో
రియల్ ఎస్టేట్ భూముల రేట్ల పెంపు కోసం కానీ ఇతర బిజినెస్ లను పెంపు కోసం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టిలో వెళ్తున్నారని చెప్పి సీఎంఓ కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేపు ఎల్లుండి ఇవాళ 3 రోజుల పాటు వరుస పర్యటనలు వరుస బహిరంగ సభలు కూడా నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ శ్రేణులు అటు ప్రభుత్వం కూడా సమాయత్తమైంది. కాబట్టి హైదరాబాద్ లో ఏదైతే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవన నిర్మాణం ఉప్పల్ బగాయత్ లో, అదేవిధంగా ఎల్లుండి షేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ నూతన భవన నిర్మాణాల కోసం శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇవాళ కోయడలో పళ్ళ మార్కెట్ లో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కూడా నిర్మించేందుకు చేపట్టబోయే భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాములు. కార్యక్రమాలు జరిగేటట్టుగా పనులు చేయాలి. నెక్స్ట్ డిసెంబర్ జనవరి కల్లా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఇయర్ లో సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ రేవంత్ రెడ్డి గారి హయాంలోని ఈ మార్కెట్ ని రూపుదిద్దాలనేది వ్యవసాయ శాఖ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి దానికి తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు మనసు పెట్టి అత్యవసరమైనటువంటి కార్యక్రమాలు జరిగేటట్టుగా పనులు చేయాలి. నెక్స్ట్ డిసెంబర్ జనవరి కల్లా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఇయర్ లో సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ రేవంత్ రెడ్డి గారి హయాంలోని ఈ మార్కెట్ ని రూపుదిద్దాలనేది వ్యవసాయ శాఖ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి దానికి తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్